అలానే మిసేసరావు భారత స్టూడెంట్స్ మీద మరొక బాంబు పేల్చింది అమెరికా. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత భారత స్టూడెంట్స్ మీద కానీ, భారత పౌరుల మీద కానీ, లేదా ఇతర దేశాల నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళ మీద కానీ రోజుకొక రకంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొస్తూ ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన పేల్చినటువంటి పెద్ద బాంబు ఏంటంటే విద్యార్థుల మీద 90 రోజుల్లో ఓపీటీలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక వర్కింగ్ చేస్తున్నట్టు కనుక ప్రూవ్ చేయకపోతే 90 రోజుల తర్వాత మీరు దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి అనేటువంటి నిబంధన. ఓపీటీ అంటేనే ఆల్మోస్ట్ 2 years లేదా 3 years ఉంటుంది. కానీ ఈయన 90 రోజులు గడువు పెడుతున్నాడు. ఈ 90 రోజుల్లో మీరు కనుక జాబ్ సంపాదించుకొని వర్కింగ్ ఎక్కడ చేస్తున్నారో కనుక క్లియర్గా తెలియజేయకపోతే మీరు అమెరికాని విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్గా అమెరికా ప్రభుత్వం చెప్తుంది. ఇక రెండో పాయింట్ ఏంటి, హాజరు శాతం కనుక సరిగ్గా లేకపోతే యూనివర్సిటీల్లో అప్పుడు కూడా మీరు వీసాలకు అర్హులు కాదు, వీసాలను రద్దు చేయబడును అనేటువంటి రెండో నిర్ణయం తీసుకుంది. ఇక మూడో నిర్ణయం ఏంటి, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సకాలంలో మీరు కనుక ప్రాజెక్ట్ రిపోర్ట్స్ని కనుక ఇవ్వకపోతే, సబ్మిట్ చేయకపోతే అమెరికా యూనివర్సిటీలో అప్పుడు కూడా మీ వీసాని రద్దు చేసే అధికారం అమెరికా ప్రభుత్వానికి ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో 3 రకాల కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. విదేశాల నుంచి అమెరికా వెళ్ళి చదువుకునేటువంటి ప్రతి వాళ్ళకి ఈ 3 నిబంధనలు వర్తిస్తాయి అని చెప్పి చెప్తున్నారు. లేటెస్ట్గా వాటిని అనౌన్స్ చేశారు. ఒకటి, 90 రోజుల్లో మీరు ఓపీటీలో పనిచేసుకోవచ్చు. 90 రోజుల లోపల మీరు వర్కింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి, అంటే జాబ్ 90 రోజుల్లో మీరు వెతుక్కోవాలి. 2, కాలేజీలో చదివేటప్పుడు మీ హాజరు శాతం 80% వరకు ఉండాలి. 3, మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ సకాలంలో తయారు చేశారా లేదా, మీరు ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి. ఈ 3 అంశాలని తాజాగా స్టూడెంట్స్ మీద రుద్దారు ట్రంప్. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అమెరికా అధ్యక్షుడు అంటే, పాలస్తీనియన్లకు అనుకూలంగా కొంతమంది స్టూడెంట్స్ యూనివర్సిటీలో వాళ్ళు పోస్టులు పెడుతున్నారు, ప్రచారం చేస్తున్నారు అనేది అమెరికా వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. విదేశాల నుంచి వచ్చి అక్కడ చదువుకుంటూ యూనివర్సిటీల్లో సోషల్ మీడియా వేదికగా పాలస్తీనానికి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ప్రచారం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతుంది అమెరికా. అలాంటి వాళ్ళని గుర్తించి ఇప్పటికే చాలామంది వీసాలను రద్దు చేసింది, వాళ్ళని స్వదేశాలకు కూడా పంపించింది, కొంతమంది జైళ్ళల్లో కూడా పెట్టింది. మరి ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎంతమంది తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని అంటే, 13 లక్షల మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నారు, భారతీయులు 13 లక్షల మంది. యావరేజ్న ప్రతి సంవత్సరం 3 లక్షల పైగా వెళ్తున్నారు అమెరికాకి భారత స్టూడెంట్స్. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, తాజా గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత సరైనటువంటి వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకొని అమెరికాలోకి అడుగు పెట్టాలి. లేదంటే మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. జనరల్గా మన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఏంటంటే బ్యాంక్ లోన్లు పెట్టి అమెరికా వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటారు, ఒక 2 నెలల్లో 3 నెలల్లో వెళ్తారు కాలేజీకి. ఆ తర్వాత ఏదో వర్క్ చేసుకొని ఉండటానికి తినటానికి సరిపోయేలా సంపాదించుకుంటూ ఉంటారు. 1.5 సంవత్సరం తర్వాత ఎంఎస్ అయిపోతుంది. ఎంఎస్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల పాటు ఓపీటీ ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు ఓపీటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని అక్కడ సెటిల్ అవ్వడానికి H1B వీసాకి అప్లై చేసుకుంటారు. లాటరీ పద్ధతి ద్వారానో ఏదో ఒక రకంగానో మొత్తం మీద ఎక్కువ మంది సక్సెస్ అవుతుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం 90 రోజులు మాత్రమే ఓపీటీ ఎలిజిబుల్. ఈ 90 రోజుల లోపల నువ్వు జాబ్ చూసుకోవాలి, నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావో ఆ డీటెయిల్స్ని సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో. లేదంటే ఎలిజిబుల్ కాదు దేశంలో ఉండటానికి, దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనే నిబంధన ఈ 13 లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో భారత స్టూడెంట్స్ అమెరికాలో వాళ్ళందరి మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఇలానే మిగతా దేశాల నుంచి వచ్చి అక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. ప్రధానంగా భారతదేశం గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఎక్కువ మంది భారతదేశం నుంచే వెళ్ళి అమెరికాలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇటీవల కాలంలో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఒక సెక్టార్ని కాదు అన్ని సెక్టార్ల వాళ్ళని ఆయన ఆందోళనకు గురి చేస్తున్నారు. ప్రధానంగా స్టూడెంట్స్, మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా,
లేదు మీ డ్రైవింగ్కి సంబంధించినటువంటి లోపాలు ఏమైనా ఉన్నా, డ్రైవింగ్ కేసులు బుక్ అయినా మీ వీసాని స్పాట్లో రద్దు చేసి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. సో ఇంత టైటన్ పొజిషన్లో అమెరికా వెళ్ళి చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. ఇవాళకి కూడా అమెరికానే వెళ్ళి చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. కాకపోతే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత ఆల్టర్నేటివ్గా యూకే, అలాగే ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి ప్రాంతాల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. స్టిల్ ఇన్ని నిబంధనలు, ఇంత నిర్బంధాలు ఉన్నప్పటికీ కూడా అమెరికాకు వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య కొంచెం తగ్గింది, కానీ పూర్తిగా అయితే తగ్గలేదు. సో అమెరికా యూనివర్సిటీలో చదివితే ప్రపంచవ్యాప్తంగా ఒక క్రేజ్ ఉంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది, స్టూడెంట్స్లో ఉంది, పేరెంట్స్లో కూడా ఉంది. అందుకే అక్కడికి వెళ్ళటానికే ఇష్టపడుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ నిలబడుతున్నారు మన స్టూడెంట్స్. కానీ 90 రోజులు ఇప్పుడు టైం ఏదైతే పెట్టారో ఈ 90 రోజుల లోపల జాబ్ సంపాదించుకోవడం అనేది అక్కడ అంత ఈజీ కాదు. కారణం ప్రస్తుతం ఐటీ రంగంలో స్లంప్ నడుస్తుంది, మందగమనం నడుస్తుంది. ఐటీ రంగంలో ఉద్యోగాలు లేవు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయేటువంటి 18 నెలల్లో ఆల్మోస్ట్ 40% ఉద్యోగాలు తీసేస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎవరు? టాప్ కంపెనీలకు సంబంధించిన సీఈఓలు, ఎలన్ మస్క్ కానీ, లేదా గూగుల్ సీఈఓ కానీ, లేదా మెటా సీఈఓ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. సుందర్ పిచ్చే ఇలాంటి వాళ్ళు అందరూ చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో జాబ్స్ దొరికేటువంటి అవకాశం లేదు. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో ఓపీటీ టైంని 3 సంవత్సరాలు ఉన్నదాన్ని 90 రోజులు కుదించడం అంటే స్టూడెంట్స్ మీద ఒక బండరాయి వేసినట్టే. వాస్తవంగా దేశాల నుంచి వెళ్ళి అమెరికాలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ మీద ఒక బండరాయి వేసినట్టే భావించాలి. సో అమెరికా అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకోవడం కారణంగా యూనివర్సిటీలు చాలా వరకు ఖాళీ అవుతాయి. ఈ అకాడమిక్ ఇయర్లో వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ప్లస్ ఆయన అసలు ఎడ్యుకేషన్నే ప్రభుత్వ పరిధిలో నుంచి తీసేశారు. ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, ఎడ్యుకేషన్ నిధులు ఇవ్వమని చెప్తున్నారు. అసలు ఏది కూడా సహాయం ప్రభుత్వం నుంచి అందదని చెప్తున్నారు. ప్రపంచ దేశాలకు, అనేక దేశాలకి సహాయం అందిస్తూ ఉంటుంది అమెరికా. అందుకే అమెరికా అంటే రెస్పెక్ట్ మిగతా దేశాలకి. కానీ ఇప్పుడు ఎలాంటి సహాయం ఏ దేశానికి అందించము అని చెప్పి చాలా క్లియర్గా ట్రంప్ చెప్పేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి పైసా ఇవ్వమన్నారు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి ఇవ్వమన్నారు. ఇలా దేనికి కూడా ఇవ్వమని చెప్పేశారు. సో దీంతో యూనివర్సిటీలు కూడా ఇప్పుడు విద్యారంగానికి సంబంధించి వాళ్ళు పరిధిలోకి వాళ్ళని ఉండాలి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అంటే యూనివర్సిటీలకు అందేటువంటి ఎయిడ్ని కూడా ఆపేసేసారు. దీంతో క్రైసిస్లో ఉన్నటువంటి యూనివర్సిటీలు ఇప్పుడు స్టూడెంట్స్ లేక వెలవెలబోతున్నాయి అక్కడ. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన 90 రోజులు ఓపీటీ గడువుని నిర్ణయించడం అనేది భారత స్టూడెంట్స్ మీద ఒక పెద్ద బాంబు వేసినట్టే కనిపిస్తూ ఉంది. మరి ఇది ఇంప్లిమెంట్ చేస్తే 13 లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి అమెరికాకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? అక్కడ H1B ఉన్నా, గ్రీన్ వీసా ఉన్న, గ్రీన్ కార్డు ఉన్నా, లేదా EB1 ఉన్నా, ఏదున్నా మీరు శాశ్వత పౌరులు కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఎప్పుడైనా ఏ వీసానైనా రద్దు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 90 డేస్ మాత్రమే ఓపీటీకి అనేది స్టూడెంట్స్కి ఏ విధంగా అనిపిస్తుంది? స్టూడెంట్స్కి ఇది ఎఫెక్టేనా? ఈ నిబంధన స్టూడెంట్స్ని అసలు అమెరికా వైపు చూడకుండా చేస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.